మల్లికార్జున ఖర్గే బోలా మనిషి. మీరు చూడండి, కొండా సురేఖ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు, కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదు, మల్లికార్జున ఖర్గే మాత్రం ఇంత కాంట్రవర్సీ అయినా అపాయింట్మెంట్ ఇచ్చేశారు. బెంగళూరులో వెళ్ళి 2 days తర్వాత వెంటనే కలిశారు. ఎవరు అపాయింట్మెంట్ అడిగినా పార్టీ వాళ్ళకి ఆయన ఇస్తారు. అదే మీరు కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ అనుకోండి, అపాయింట్మెంట్ వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అపాయింట్మెంట్ అని ఎంక్వైరీ చేస్తారు. ఏంది, ఏ విషయం మీద కలవాలనుకుంటున్నారు అన్నప్పుడు ఆల్రెడీ తెలుస్తుంది ఎందుకు ఆమె వాళ్ళ కూతురు ఆ విధంగా మాట్లాడింది అని చెప్పి. సో వాళ్ళు ఇవ్వరు, నార్మల్గా ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వరు కేసీ వేణుగోపాల్ అంటే రాహుల్ గాంధీ. సో అందుకని తెలివిగా సంబడి సజెస్టెడ్ ఆమె మల్లికార్జున ఖర్గేని కలిసి మీ బెంగళూరులో కలిసి ఏమైంది అని అడిగినప్పుడు ఇట్లా నాకు నోటీస్ ఇచ్చారంటే ఎందుకు తిట్టింది, మీ కూతురు ఎందుకు తిట్టిందని ఆయన అడిగినట్టు తెలుస్తుంది. ఎందుకు తిట్టిందంటే టికెట్ డిక్లేర్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున పరకాల్లో. అంటే టికెట్ డిక్లేర్ చేసినంత మాత్రం ఏమవుతుంది, అయ్యేది కాదు కదా, ఇంకా తెలుసు కదా, టికెట్ అల్టిమేట్గా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడాలి? క్రమశిక్షణ కమిటీకి మరి చెప్పండి, తప్పైందని రాయండి అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ సరే, ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను, కూతురు తిడితే నాకు నోటీస్ ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆమె చెప్పారు. సరే, మీరు ఏదైతే ఉందో అది ఆ వెర్షన్ రిటర్న్గా ఇవ్వండి అని మల్లికార్జున ఖర్గే చెప్తున్నట్టు తెలుస్తుంది. సో మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ దొరకడం ఈ సమయంలో కూడా ఒక కొండా సురేఖకు ఒక హోప్ ఇచ్చినట్టయింది. ఏది కూడా ఆమె వేలో వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు ఏ మంత్రి కూడా మొదటి 2-3 రోజులు రేవంత్ రెడ్డికి సపోర్ట్ కూడా మంత్రులు మాట్లాడలేదు. ఇప్పుడు 2 మంత్రులు మాట్లాడారు, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. బట్ ఒక 20 మంది ఎమ్మెల్యేలు, ఒక 4-5 ఎమ్మెల్సీలు అవుట్ రైట్గా కొండా సురేఖను తీసేయాలని చెప్పారు. అవతల క్యాంప్ ఏం ప్రచారం చేస్తుంది, 40-45 మంది ఎమ్మెల్యేలు మాట్లాడమంటే 20 మందే మాట్లాడారు, మిగతా 20 మంది అసంతృప్తిగా ఉన్నారని. నేను మొన్ననే చెప్పాను, ఎమ్మెల్యేలకు ఇప్పుడు బంపర్ ఆఫరు, మీరు సపోర్ట్ చేయండి, ఫైల్ మీద అంటే వాళ్ళ పనులు ఏమైనా చేసుకోవడానికి అవకాశం. ఇంతకాలం ఎమ్మెల్యేలను ఎవరు కూడా కేర్ చేయలేదు. 63 మంది ఎమ్మెల్యేలు, 42 మంది కొత్త ఎమ్మెల్యేలు. సో నిన్న కూడా మీరు చూసారు, సీఎం ప్రెస్ మీట్ సందర్భంలో మంత్రులే కాకుండా అందరు ఎమ్మెల్యేలు కూడా వెనక పిలిచారు. అంటే సీఎంతో రేవంత్ రెడ్డితో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక విధంగా ప్రచారానికి అది ఉపయోగపడింది. అయితే కేసీ వేణుగోపాల్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటారు, మీనాక్షి నటరాజన్ న్యూట్రల్గా ఉండొచ్చు. అల్టిమేట్లీ డిసిప్లిన్ ఇష్యూ కదా. ఇక రాహుల్ గాంధీ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేదు. కొద్దిమంది ఏమంటారంటే కొండా సురేఖ కూతురు మొదటిసారి మాట్లాడినప్పుడే డ్రాప్ చేయాలని అనుకున్నారు, సీఎం అడిగారు, కానీ ఎందుకు డ్రాప్ చేయాలి, ఎందుకంటే ఈమె బీసీల్లో ఇప్పుడు ముగ్గురే బీసీలు, పొన్నం ప్రభాకరు, కొండా సురేఖ, ముదిరాజు. 2 క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, పద్మశాలి, మున్నూరు కాపు. 2 కూడా జనాభాలో ఎక్కువ, పబ్లిక్ అవేర్నెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే బీసీల్లో కూడా చాలా బలమైన సామాజిక వర్గాలు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని హైకమాండ్ ఆలోచిస్తుంది ఇప్పుడు ఇద్దరిని తీసుకోవాలంటే కనుక పద్మశాలి వేరే ఎమ్మెల్యే లేరు తెలంగాణలో. మున్నూరు కాపు ఉన్నారు, ఆది శ్రీనివాస్, పద్మశాలి ఏమో అవైలబుల్ లేరు. సో ఈ 2 పర్పస్ సర్వ్ అవుతున్నాయి కదా అని హైకమాండ్ కూడా అనుకుంటుంది.